నాగార్జున గారు నమస్తే. నమస్తే అమ్మా. సార్ రేపు అసెంబ్లీ స్టార్ట్ అవ్వబోతుంది. ఉమ్. కంపల్సరీ జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళాలి అనే నిబంధన ఏమైనా ఉందా? అసలు మామూలుగా వెళ్ళే అవకాశం ఉందంటారా? అంటే ఇవాళ రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి విషయం ఏదన్నా ఉంది అంటే ప్రస్తుతం బర్నింగ్ టాపిక్ ఇదే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం తెలిసిన వాళ్ళు, ఆయన వ్యవహార శైలి తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఓకే. 151 సీట్లు అంత భయంకరమైనటువంటి మెజారిటీ తెచ్చుకొని ఏకఛత్రాధిపత్యంగా పాలించినటువంటి 5 ఏళ్ళు పాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దారుణమైనటువంటి ఓటమి చవి చూసి కేవలం 11 మంది సభ్యులతోటి, తనతో కలుపుకొని 11 మందితోటి సభలోకి వెళ్తారా, వెళ్ళినా ఉంటారా, వాళ్ళని ఫేస్ చేస్తారా? ఎందుకంటే వీళ్ళు ఏ రకంగా మాట్లాడి వాళ్ళని అవమానం చేశారనేటువంటిది ఎవరు మర్చిపోలే. వాళ్ళు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు టైం కోసం. ఎప్పుడు వస్తాడా జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ వీళ్ళని పరిపట్టాలనేటువంటి పద్ధతిలో ఉన్నారు. అది వాళ్ళకి తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోవచ్చని కొంతమంది, వెళ్తారని కొంతమంది, అసలు మా అన్న సింహం అది సింగిల్గానే వస్తుందని ఎలివేషన్స్ ఇప్పటికి కూడా మానలా ఇంకా జనాలు. ఇంత దారుణంగా దెబ్బతిన్నప్పటికీ కూడా ఇంకా అసలు ప్రజలు మోసం చేశారు మనల్ని, లేకపోతే ఈవీఎంలు మోసం చేసినాయి అంటున్నారే కానీ వాళ్ళు చేసిన తప్పులు ఇవాళకి కూడా తెలుసుకోవట్లేదు. మీరు సమీక్షలు చూస్తున్నారు కదా, దాంట్లో ఆయన అలాగే మాట్లాడుతున్నాడు. ఆయన చుట్టూ చేరిన జనాభా కూడా మళ్ళీ అదే రాగం ఎత్తుకున్నారు. ఈవీఎంలు మోసం చేసినాయి, లేకపోతే మనకి తీసుకున్నటువంటి ప్రజలు మొదట ఏమన్నారు, నేను ఇంత చేసిన అవాతాతలు ఏమైపోయారు, అక్కజేళ్ళు ఏమైపోయారు, అన్నదమ్ములు ఏమైపోయారు అని ఫస్ట్ డే అన్నాడు. ఆ తర్వాత నిదానంగా కొంచెం స్థిమితపడ్డ తర్వాత ఇలా మార్చాలి వాళ్ళ మీద కాదు, ఎందుకంటే 40% వచ్చినాయి. 40% వచ్చిన తర్వాత కూడా వాళ్ళని బ్లేమ్ చేస్తే బాగోదు కదా. అందుకని కొత్త పల్లెవి అందుకున్నారు. అందుకొని ఈవీఎంల మీద తోసేశారు. తోసేసినా కూడా 2019లో ఈవీఎంలు వీళ్ళు ఎంత పొగిడారో ఆ వీడియోలు వైరల్ చేస్తున్నారు అవతల వాళ్ళు. ఇన్ని రాజకీయ పరిస్థితుల మధ్యన రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా అనేటువంటిది $1 మిలియన్ క్వశ్చన్. అయితే ఖచ్చితంగా రావాలని నిబంధన ఏం లేదమ్మా. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు డిసెంబర్లో ఎలక్షన్ అయిన ఇంతవరకు ఆయన అసెంబ్లీకి వెళ్ళలేదుగా. సో ఆరోగ్య కారణమో ఇంకొక కారణమో చూపించుకుంటారు. లేదు అసెంబ్లీలోకి వెళ్లకుండా ఏదో స్పీకర్ ఛాంబర్లోకి వెళ్ళి కూడా ప్రమాణ స్వీకారం చేసేటువంటి వెసులుబాటు వాళ్ళకు ఉన్నది, దాన్ని ఉపయోగించుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని స్టడీ చేసిన ఒక రాజకీయ విశ్లేషకుడుగా నేను నమ్ముతున్నది ఏంటంటే 90% ఆయన వెళ్ళే అవకాశం లేదు. వెళ్ళరు. ఎందుకంటే ఇవాళే చూశాను అనుకుంటా, నా పేరుని కిట్టి అని చెప్పి పేరుని నాని వాళ్ళ సన్ను ఇవాళందరూ కూడా వాళ్ళ కార్యకర్తలతో ఒక మీటింగ్ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి. దాంట్లో బయటకు వచ్చినాక అతను ఇదే ప్రశ్న వేశారు, ఏమండి రేపు వెళ్తున్నారా అసెంబ్లీకి మీ సార్ అంటే, వెళ్ళటం అయితే వెళ్తాం కానీ అక్కడ న్యాయం జరుగుద్దని అనుకోవటం లేదు మేము, అక్కడంతా వాళ్ళది వీళ్ళది ఏదేదో మాట్లాడుతున్నారు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఇండికేట్ చేసేది వాళ్ళ ఎమ్మెల్యేలను పంపించి తనన్నా ఆగుతాడు, లేదా అసలు మొత్తానికే ఏదో కారణం చూపించి ఇది చేసేటువంటి అవకాశం ఉంది. 11 మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళరంటారా? వెళ్లకుండా ఉండేటువంటి ఛాన్స్ తక్కువ ఉంది. వాళ్ళ నరకతే పంపించే అవకాశం ఉంది. ఎందుకంటే అసలు వెళ్ళకపోతే మళ్ళీ అది వేరుగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తెలుసు, ఆయన వరకు మాత్రం తీసుకుంటే 90% వెళ్ళేటువంటి ఛాన్స్ లేదు. ఇది ఆప్షన్ 1. ఇక ఆప్షన్ 2 గనక తీసుకుంటే ప్రమాణ స్వీకారం వరకు వెళ్ళి రెగ్యులర్ సెషన్స్ జరిగేటప్పుడు ఏదైతే ఉందో ఫస్ట్ సెషన్లోనే ఇడిదిరిగి వీళ్ళు ఏదో మాట్లాడబోతారు, అవతల వాళ్ళు దాడి చేస్తారు, మాటల దాడో లేకపోతే రకరకాలు చూసాం కదా అసెంబ్లీలో. అలా చేసిన తర్వాత ప్రజాస్వామ్యం అనేది ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయింది, ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారు కాబట్టి మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా గెలిచి మాత్రమే దీంట్లో అడుగు పెడతానని శపథం చేసి బయటికి వెళ్ళిపోయేటువంటి ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం మనకు తెలుసు. అధికారం లేకపోతే ఆయన ఎలా బిహేవ్ చేస్తారు, ప్రజలతో ఎలా బిహేవ్ చేస్తారు, తర్వాత ఇంటర్నల్గా ఉన్నటువంటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తారు అనేటువంటిది మనం చూసాం. తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఈయన ఒక కారణం కావాలి. ఇప్పుడు ఏంటి, ఓదార్పు యాత్ర మొదలు పెడతానంటున్నాడు. ఎవరిని ఓదారుస్తాడంటే ఈయన మొన్న ఈయన కోసం దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు, మన దాడులు జరిగినాయి కదమ్మా, సో వాళ్ళని ఓదారుస్తాడంట. తర్వాత ఈయన ఓటమిని తట్టుకోలేక కొంతమంది చచ్చిపోయారంట, సో వాళ్ళని కూడా ఓదారుస్తాడంట.
అది ఎప్పుడంటే నవంబర్ డిసెంబర్లో ఉండొచ్చు అంట. చనిపోయింది ఎప్పుడు? జూన్లో చనిపోతే నవంబర్ డిసెంబర్లో వెళ్ళి ఓదారుస్తారంటే దానికి ఇంతవరకు ఏమి ఒక రూపం రాలేదు. కానీ వాళ్ళకున్న ఆప్షన్ అది ఒకటే. ఏదో ఒక రకంగా జనం దగ్గరికి వెళ్ళాలి. ఓదార్పు యాత్రకి వెళ్ళటానికి ఒక ప్రాతిపదిక ఉండాలి. ఊరికే వెళ్ళిపోయి ఏదో ఓదార్చి వచ్చేస్తే మళ్ళీ అంత మైలేజ్ రాదు. కాబట్టి ఈ మధ్యలో జరిగేటువంటి అసెంబ్లీ సమావేశం ఏదైతే ఉంటుందో, అంటే ఒకవేళ అన్ని చంపుకొని రేపు వచ్చి ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ, ఎందుకంటే అది పూర్తి స్థాయి మీకు సెషన్ కాదు, ఓన్లీ ప్రమాణ స్వీకారానికి పెట్టేటువంటిదే. దాని వరకు పరువు తగ్గించుకోవడానికి వచ్చినప్పటికీ కూడా నెక్స్ట్ సెషన్లో ఏదో ఒక ఇష్యూ రైజ్ చేసి దాని మీద వీళ్ళు సస్పెండ్ చేయించుకోనో లేకపోతే సభలో గందరగోళం చేసి ఇందాక నేను చెప్పినటువంటి డైలాగ్ వాడేసి ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది అసెంబ్లీని బయటకు వెళ్ళిపోతారు. సో ఇంకా అక్కడి నుంచి గతంలో కూడా చూసాను 2014-19 మధ్యలో అదే పద్ధతిలో మాకు అక్కడ న్యాయం జరగట్లేదు కాబట్టి, మా గొంతు అక్కడ వినిపించే పరిస్థితి లేదు కాబట్టి నేను మళ్ళీ ప్రజల దగ్గరికే వెళ్తున్నాను అనేటువంటి ఒక నెరేటివ్ క్రియేట్ చేసుకోవడానికి ప్రాతిపదికగా ఈ అసెంబ్లీ బాయ్కాట్ అనేది వాళ్ళు అనుకునేటువంటి అవకాశం ఉంది. రైట్ సార్. అయితే పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అని శపథాలు చేశారు. మరి ఇప్పుడు రేపు ఆయన డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనిపైన అసలు వీళ్ళ స్పందన ఎలా ఉంటుంది? ఈ వచ్చిన వాళ్ళంతా అంటే ఇక్కడ వాళ్ళ అదృష్టం ఏంటంటేనమ్మా, ఎవరైతే ఛాలెంజ్ చేశారో, ఎవరైతే ఆ మాట అన్నారో వాళ్ళు ఎలక్ట్ కాలేదు కదా. రైట్. ఓకే. సో ఇప్పుడు వచ్చిన 11 మందిలో ఎవరు ఆ మాట అనలేదు. అన్నావిడేమో అసలు ఎక్కడుందో ఇంతవరకు తెలియట్లేదు. కాబట్టి ఏంటంటే వాళ్ళకి సభలో వాళ్ళన్న ప్రతి మాటని గుర్తు చేసి దానికి రూపాయికి రూపాయి కలిపి ఇవ్వటానికి అధికార పార్టీ సిద్ధం అవుతోంది. వాళ్ళు అన్నదానికి ఇంకొకటి వడ్డీతో సహా వేయటానికి. ఆ సంగతి వాళ్ళకు కూడా బాగా తెలుసు. ఇప్పుడు మీరు అన్నటువంటి పాయింట్లు, మీరు అన్నటువంటి మాటలు కొన్ని వందలు మాట్లాడున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారిని అయితే ఒక సమయంలో కొడాలి నాని మాట్లాడిన మాట మనం గుర్తు చేసుకుంటే, నువ్వు ఎక్కడి నుంచి 23 మందితోటి లింగులింగమంటూ నువ్వు సభలోకి వచ్చావు, ఈ బతికే కంటే చావటం నయం అన్నాడు. మరి 23 మందికి ఆయన చనిపోవాల్సి వస్తే 11 మంది వచ్చిన వాళ్ళు వీళ్ళు ఏం చేసుకోవాలి? సో ఇలాంటివన్నీ గుర్తు చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు కాబట్టి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చూద్దాం, 24 గంటల్లో మనకి తెలిపోతుంది కదా. రైట్ సార్, థ్యాంక్ యూ.